బీసీలకు న్యాయం చేయడానికి కాదు అని ప్రజలు ఈ రోజు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ 40% రిజర్వేషన్ ఉందో దానికి అడ్డే బీజేపీ అని చెప్పేసి మొత్తం అందరిని మాట్లాడుతుంది. దీని మీద మీ స్పందన ఏంటంటే? నేను 100 సార్లు చెప్పిన డ్రామాలు బంద్ పెట్టి ఒకరికొకరు విమర్శించి బంద్ పెట్టి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి తమిళనాడు తరహాలో ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో సమగ్రమైన లెక్కలు తీసి ఆర్థిక రాజకీయ విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని తీసి ప్రాపర్ పద్ధతిలో తమిళనాడు ఎట్లయితే ప్రాపర్ పద్ధతి చేసిందో ఆ పద్ధతి చేస్తే తప్పకుండా అమలైనటువంటి ఆస్కారం ఉంటుంది. రెండోది, బీజేపీ ఎప్పుడు కూడా అణగారిన వర్గాలకు సామాజిక న్యాయానికి అనుకూలమైన పార్టీ. మీకు తెలుసు, ఈ దేశంలో మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయింది. ఇక్కడ ఇవాళ కోవింద్ గారు ఒక దళిత బిడ్డ రాష్ట్రపతికి అయిండు. ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము దేశానికి రాష్ట్రపతి కాగలిగింది. మొన్న స్వయంగా ప్రధానమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో వారు ఒక ప్రకటన చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీకు తప్పకుండా మీకు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అంత కమిట్మెంట్తో ఉంది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు రాష్ట్రంలో కాబట్టి మీరు పద్ధతి ప్రకారం పంపండి, తప్పకుండా ఆమోదించే ప్రయత్నం చేస్తారు తప్ప ఇవాళ వీళ్ళతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని, ఆత్మగౌరవంతో అదేవిధంగా సెంటిమెంట్స్తో ఆడుకోవద్దని కోరుతున్నాను. ఇక్కడ ఒప్పుకున్నారు కానీ అక్కడ పార్లమెంట్ లో ఒప్పుకోలేదు. మొత్తం చేసేదే మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తం వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం రా, తమిళనాడులో ఏం జరిగిందో దాని ప్రకారం రా తప్ప స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తోటి సర్వేలు చేయించి కేసీఆర్ అప్పుడు చేసినట్టుగా సమగ్ర కుటుంబ సర్వే ఒకరోజు చేసి లెక్కలు పెడితే అయ్యేది కాదు. ఇది డ్రామా కంపెనీ కదమ్మా. రాజ్యాంగ సవరణ జరగాలంటే మనం అనేక రకాల డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు నేను వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి అక్కర్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి బయట ఒకసారి తీయండి మీరు. మరి బయట ఏంటంటే ఎవరైనా పిచ్చి వాళ్ళు, మూర్ఖులు, అవగాహన లేని వాళ్ళు రాష్ట్రానికి రిజర్వేషన్ తెచ్చే అధికారం ఉందని చెప్తే వాళ్ళు నమ్మకండి అని చెప్పారు. ఇలా ఈ ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా వాళ్ళు తెలుసుకోవాలి. సముద్ర గర్భంలో పుట్టిన కిరీటం ఒడ్డుకు రాక ఎట్లా మానదో తెలంగాణలో మీకు తెలుసు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 1952, 1969 జై తెలంగాణ, మళ్ళీ 2001. ఎక్కడో కాడ ఆశయం గమ్యం చేరకుండా ఈ ఉద్యమం ఆగదు. జేఏసీలో ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ కొత్త కాదు, ఉద్యమాలు చేయడం కొత్త కాదు, త్యాగాలు చేసే జాతి కాబట్టి 100% ఈసారి ఓబీసీలుగా ఆశయాన్ని ముద్దాడే వినిపిస్తారు. వాటి స్థాయి నుంచి